వరలక్ష్మి వ్రతం పూర్తి కథ. ఈ కథ బ్రహ్మాండ పురాణంలో విస్తృతంగా పొందుపరచబడింది. లక్ష్మీదేవి తన భక్తులకు వరాలిచ్చే రూపంగా వరలక్ష్మిగా ప్రసిద్ధి చెందింది. ఈ వ్రతాన్ని మహాలక్ష్మీదేవి సూచనలతో ఒక సతీ ధర్మం పాటించే మహిళ మొదటగా ఆచరించింది. పురాతన కాలంలో మగధ దేశంలో అంటే ఇప్పటి బీహార్ ఒక పవిత్రమైన గ్రామం ఉండేది. అక్కడ చారుమతి అనే ధర్మపారాయణ సత్యనిష్ఠురాలైన ఒక మహిళ ఉండేది. ఆమె తన భర్తకు అత్తింటికి ఎంతో విధేయతతో ఉండేది. అన్యాయంగా ఏదీ చేయదు. సేవాభావం, వినయము ఆమె గుణగుణాలు. ఆమె భర్త పేరు చారుమతి, పతి ధర్మనిష్ఠుడు. కానీ వారు చాలా గరిష్ట ధనవంతులు కాకపోయినా తృప్తిగా జీవించేవారు. చారుమతి జీవిత విధానాన్ని చూసి మహాలక్ష్మీదేవి సంతోషించింది. ఒకరోజు ఆమెకు స్వప్నంలో దర్శనమిచ్చింది. ఓ చారుమతి, నేను నీ ధర్మబద్ధమైన జీవితాన్ని మెచ్చుకుంటున్నాను. నా అనుగ్రహాన్ని పొందడానికి వరలక్ష్మి వ్రతం అనే పవిత్ర వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్రవారం రోజున చెయ్యు. ఈ వ్రతం సౌభాగ్యాన్ని, ఆయురారోగ్యాన్ని, ధనాన్ని, సంతానాన్ని కలిగిస్తుంది. నన్ను అష్టలక్ష్మి రూపాల్లో పూజించు. చారుమతి లక్ష్మీదేవి ఆజ్ఞను పాటించి తన స్నేహితులు, గ్రామ మహిళలతో కలిసి శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని సంపూర్ణ భక్తితో ఆచరించింది. అమ్మవారికి పసుపుతో, పూలతో అలంకరించి, గణపతిని పూజించి, అష్టలక్ష్ములను స్మరించి, నైవేద్యాలను సమర్పించి, వ్రత కథను వినిపించి, సుమంగళీలకు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంది. వ్రతం ముగిసిన వెంటనే ఆమె ఇంటి చుట్టూ బంగారు వస్తువులు, ధాన్యాన్ని కూర్చిన బహుమతులు, వస్త్రాలు, నాణ్యాలు, గొప్ప సుగంధాలు ప్రత్యక్షమయ్యాయి. అప్పుడు మహాలక్ష్మి ప్రత్యక్షమయ్యి, నీ భక్తి నాకెంతో ఇష్టం. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి నేను ఎల్లప్పుడూ వరాలివ్వగలను. దీనివల్ల ఆయురారోగ్యం, అష్టైశ్వర్యం, మంగళకరమైన సౌభాగ్యం లభిస్తుంది అని చెప్పింది. ఇది చూసిన గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. అందరూ వరలక్ష్మి వ్రతం చేయడం ప్రారంభించారు. మగధ దేశం మొత్తం ఐశ్వర్యవంతంగా మారింది. పేదరికం తొలగింది. వ్యాధులు తొలగిపోయాయి. చారుమతి ఒక సతీ ధర్మానికి నిదర్శనం. లక్ష్మీదేవి తన భక్తుల్ని నిర్లక్ష్యం చేయదు. వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే అమ్మవారు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వ్రతం పతి దీర్ఘాయుషు కోసం, సంతాన ప్రాప్తి, ఐశ్వర్యం, శాంతిలను కలిగిస్తుంది. కథలో పేర్కొనబడిన అష్టలక్ష్ముల రూపాలు తెలుసుకున్నాం. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, భక్తిలక్ష్మి. ఈ కథ చదివిన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ధర్మపారాయణత, సేవాభావం, భక్తి ఉన్న వారికి దేవతలు స్వయంగా కనిపించి వారి కష్టాలను తొలగిస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని స్నేహితులు, కుటుంబంతో కలిసి చేసుకుంటే మరింత శక్తివంతమవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.